ఎక్స్క్యూజ్ మీ. హాయ్ అక్క. హాయ్ బాబు గారు. ఏంటి బాగా పనిచేస్తున్నారా? నువ్వేంటి ఇక్కడ ఇన్స్పెక్షన్ కి వచ్చావా? విజిటింగ్ వచ్చాను బావా. ఆఫీస్ లో వరుసలతో పిలవటం నాకు నచ్చదు. అలాగే బాస్. బాస్ ఏంటి? మీరే కదా బాస్ వరుసలతో పిలవద్దన్నారు. అసలు ఇక్కడేం పని నీకు? మా అక్కని చూసిపోదామని వచ్చాను. ఇంటి దగ్గర రోజు చూస్తూనే ఉన్నావు కదా. ఇటు వెళ్తూ పలకరించిపోదామని వచ్చాను. ఏ మీ ఆఫీస్ లో స్టాఫ్ ని ఎవరూ కలవకూడదని రూల్ ఉందా బాస్? ముందా బాస్ అని పిలవటం మానే. మీ ఆయన ఏమైనా గబ్బర్ సింగా? బావా అంటే తిడతాడు, బాస్ అంటే కోపడతాడు. ఇలాంటి మనిషి దగ్గర ఇన్నేసి గంటలు నువ్వెలా పనిచేస్తున్నావే? ఆయన అంతేగాని నువ్వు రా. రా. బాగుంది, కూర్చో. అయ్యో. కావ్య, సాయంత్రం వంట ఏం చేస్తున్నారే? ములక్కాడ పులుసు, ములక్కాడ కూర, ములక్కాడ వేపుడు, ములక్కాడ సాంబార్. చాలా. పులుసులోకి కొన్ని గుమ్మడి వడియాలు కూడా వేయించమని అమ్మకి చెప్పవే. అప్పుడాలు కూడా వేయించి పెట్టమని చెప్పానులే. ఆయన మొత్తం మునక్కాడలతో కూరలేనా? ఇంకేం కూరగాయలు దొరకలేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ కూరలే పెడతారంట కదా. ఎన్ని కూరలు పెడితే మాత్రం ఏం లాభంలే. మా ఆయన కడుపు నిండా తినడమే లేదే. అదేంటక్క, బాగా ఉన్న మెంటలా? అంత బాగా వంట చేసి పెట్టినా కోడి కిలికినట్టు మెతుకులు కిలికేసి పెడతాడేంటి? మధ్యలో నా గురించి మాట్లాడి ఉంటే బాగుండదు. మీ గురించి మేమెందుకు మాట్లాడుకుంటాం బాస్? మా బావ గురించి మాట్లాడుకుంటున్నాం. సాయంత్రం మల్లెపూలు తెచ్చి మాల కట్టమని మన పక్కింటి కృష్ణవేనక్కకు చెప్పు. మల్లెపూలు నీకిష్టమా, మా బావకిష్టమా? అది మీ బావ మల్లెపూలు పెట్టుకుని సింగారించుకుని తిరుగుతాడు. చీ, మా బావకి అలాంటి అలవాట్లు లేవు బాస్. నువ్వు బయటికి దయచేస్తావా? ఆగండి బావా. బాస్, ఇక్కడ సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంటి? అది ఏంటి సీరియస్ మ్యాటర్ మాట్లాడుకునేది? అక్క, టీలో ఎంత షుగర్ వేసావు? పప్పులో ఎంత ఉప్పు వేసావు? పులుసులో ఎంత చింతపండు వేసావు? ఇవా మీరు మాట్లాడుకునే ఇంపార్టెంట్ మ్యాటర్? ఎందుకా ఇన్ని లక్షల పోసి నేను ఆఫీస్ కట్టించింది? ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, ఆఫీస్. నా ఆఫీస్. గెట్ అవుట్. వస్తానే. ఇంకాసేపు ఉంటే మీ బాస్ నన్ను గింటేసేలా ఉన్నా. ఏ కావ్య, నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకే. చా, మా బాస్ తీరే అంత. చీ, మనకి అలాంటి ఫీలింగ్స్ లేవు గానీ వస్తా. నువ్వు జాగ్రత్త. అసలే చంద్రశాస్త్రుని దగ్గర వర్క్ చేస్తున్నావు. నాకు మండిందంటే చండాల శాసనుడిని కూడా అవుతా. చూసావా ఆ కళలు కూడా ఉన్నాయంట మీ బాస్ కి. నువ్వు జాగ్రత్త సుమి. బాస్ వెళ్ళొస్తాను. ఎక్కువగా అరవకండి, బీపీ షుగర్ అలాంటివి వస్తాయి. ఏయ్! అని నవ్వించాలు, వెళ్ళి పంచోడు.